లాస్ట్ వీక్ ఏం చెప్పాను? ఎగ్జామ్ టైమ్ నేను రాలేదు కాబట్టి మీకు ఎగ్జామ్ జరిగింది. సో నేను వెనక్కి వచ్చినప్పుడు మీరు నా వరకు జరగాలి. ఎగ్జామ్ ఎలా రాశారు? బాగా రాశారా? చెప్తాం ఇప్పుడే కరెక్షన్ పెట్టే అవసరాలు పెడతాను. సో బిఫోర్ లాస్ట్ వీక్ మనం మోషే గారి వివాహంలో అవునా? మోషే గారు ఎవరిని వివాహం చేసుకున్నారు? కూర్చు దేశస్తురాలని వివాహం చేసుకున్నారు. కూర్చు దేశస్తురాలు అంటే ఏ కంట్రీ ఇప్పుడు ప్రజెంట్? ఇథియోపియా. కూర్చు దేశస్తురాలని మోషే గారు వివాహం చేసుకుంటే ఎవరికి నచ్చలా? అహరోనుకి మిరియాముకి నచ్చలా. సో వాళ్ళు ఏం చేశారు? మోషే దగ్గరకు వచ్చి ఏదో చేసిన పని అని అలా మాట్లాడారు. దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చారు. అదంతా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఏం జరిగింది? మోషే గారి వివాహం తర్వాత వాళ్ళు కనాన్ దేశం దాకా వచ్చారు. ఎంటర్ అయిపోవడం. ఇప్పుడు ఏం జరిగిందంటే దేవుడు మోషే టైంలో వచ్చాడంటే ఒక 12 పీపుల్ని సెలెక్ట్ చేయి వాళ్ళందరినీ కనాన్ దేశంలోకి పంపించారు. ఆ దేశం ఎలా ఉంది ఏంటి అనేది సమాచారం ఇచ్చి నీకు చెప్పమని మోషే అని చెప్పి దేవుడు మోషేతో చెప్తాడు. సరే అని చెప్పి మోషే ఇశ్రాయేలు 12 గోత్రాల నుండి ఒక్కొక్కరిని తీసుకొని 12 పీపుల్ని సెలెక్ట్ చేశారు. ఈ 12 పీపుల్ని కనాన్ దేశానికి పంపారు. ఈ 12 పీపుల్ అవంటే మనం ప్రీవియస్గా నేను వెళ్ళే భరించలేకపోతున్నాను. మనం ప్రీవియస్గా దేవుడు మోషే ఇంతమంది నేను తట్టుకోలేకపోతున్నా అని చెప్పి మోషే దేవుడితో చెప్పినప్పుడు నువ్వు ఒక 70 పీపుల్ని చూస్ చేసుకో మోషే అంటాడు. గుర్తుందా? వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ వస్తే వాళ్ళు ప్రవేశించాలని చెప్పాను. గుర్తుందా? ఆ 70 పీపుల్లో ఈ 12 మెంబర్స్ కూడా ఉన్నారన్నమాట. అంటే వాళ్ళ మీదకి ఆల్రెడీ హోలీ స్పిరిట్ వచ్చింది. చేతులు కట్టుకోవాలి. చేతులు కట్టుకొనే ఉంటాయి. ఆ 70 పీపుల్లో ఈ 12 మెంబర్స్ కూడా ఏమైందన్నా ఏమైనా 12 కళ్ళు ఎక్కువ ఆ 70 పీపుల్లో ఈ 12 మెంబర్స్ కూడా ఉంటారు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళందరూ కనాన్ దేశంలోకి ఎంటర్ అయ్యారు. ఎంటర్ అవడం అంటే టిప్ టాప్ రెడీ అయిపోయి చక్కగా మనం అమెరికా వెళ్ళాలంటే అలా వెళ్తాం. ఒకవేళ వెళ్ళాలంటే అలాగే చేసుకొని కెమెరా పెట్టుకొని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర వైట్ హౌస్ దగ్గర అంటే ప్లాన్లు వేసుకొని వెళ్తామా? కానీ వీళ్ళు అలా ఎలా వెళ్ళారు? గూఢచారులు. గూఢచారులు ఎలా ఉంటారు? గూఢచారులు ఎలా ఉంటారు? డోరేమోన్ ఛానల్లో రాలేదా? వేసుకొని ఇక్కడ ఇలా వేసుకొని ఇక్కడేమో తలకి ఆకులు పెట్టుకొని డిటెక్టివ్ స్టార్ పై చక్కగా అలా మర్యాద చేతులు పెట్టుకొని మొత్తం చూస్తారు. చూస్తుంటే వాళ్ళకి ఒక్కొక్కడు ఎంత ఉన్నాడు అన్నమాట. జైన్స్ గొలియాత్ తెలుసు కదా? జైన్స్ అన్నమాట. అంత ఎక్కువ ఉన్నారు. ఇలా భయం వేస్తుంది. నడుస్తూ ఉంటే భూమి కప్పిస్తూ ఉందన్నమాట. సరే ఇది ఒక పాయింట్.
పాయింట్. మళ్ళీ ఇంకొన్ని ఫ్రూట్స్ తెచ్చారు. ఒక్కొక్క గ్రేప్స్ ఎంత ఉందంటే మన వాళ్ళని ఎంత ఉంది. దాన్ని మొయ్యాలంటే ఇద్దరు, ఒకళ్ళ వెనకాల ఒకళ్ళ మధ్యలో ఇలా కనబెట్టుకొని దాన్ని కట్టుకొని రావాలి. అంటే మనకి ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలంటే, వాటర్ని ఇప్పటికి ఇలా పెట్టుకొని అటొక బిందె ఇటొక బిందె పెట్టి మోస్తారు చూస్తారా, అలాగా ఆ బిందెలో ఉన్న దగ్గర మనుషులను ఇచ్చుకోండి. మధ్యలో అంతా ఖాళీ ఉంటుంది కదా, అక్కడ నేను చెప్తుంటే మీరు విజువలైజ్ చేసుకుంటే మీకు బాగా అర్థం అవుతుంది. అర్థమే అలా ఉందన్నమాట. ఒక్కొక్క మంచిగా ఉంది. ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి, బాగానే ఉంది. మొత్తం ఎన్ని రోజులు సంచరించారంటే 40 days తిరిగి. ఎన్ని డేస్? 40 days. మన నోవాహు గారు చనిపోయి ఎన్ని రోజులు వచ్చిందా? 40 days 40 nights. టెక్నిక్ ఏముందండి చెట్లో 40 days వాళ్ళు అలా తిరిగారు. తిరిగి గ్రేప్స్ ఇవన్నీ వేసుకొని వచ్చారు. వీళ్ళేమో బయట, వీళ్ళేమో లోపల అక్కడ తిరుగుతూ ఉంటే 12 మంది బయట వెళ్ళి డ్యాన్స్ అయ్యి. ఇప్పుడు జాయిన్ ఎగ్జామ్ రాసి వచ్చారు. 8 months రాశాడు, అడుగుదామా అడుగుదామా అని. మళ్ళీ నేను ఏమంటాను వాళ్ళు చెప్పి సైలెంట్ వీళ్ళకి బయట యాంగ్జైటీ అనమాట. సరే అని చెప్పి 12 మంది వచ్చారు. 40 రోజులు ఉంటారు. ఏదో 1-2 రోజులు అనుకున్నాము. మధ్యలో అది చూస్తూ ఉండండి వీడియో. సరే అని చెప్పి 40 days తర్వాత వీళ్ళు వచ్చారు. ఒక్కొక్కటి రాగానే ఫస్ట్ వీళ్ళు చెప్పారు, ఇదిగోండి నిజంగా అది పాలుతైన ప్రాంతించే దేశమే, చాలా బాగుంది, ల్యాండ్ అంతా చాలా బాగుంది, ఇదిగోండి ఫ్రూట్స్ ఎంత బాగున్నాయో చూడండి, ఒక్కొక్కటి చూసారా అంత బాగున్నాయో అంత ఇదిగోన్నాయో అని చెప్పి చూపించారు. మళ్ళీ ఇంకా వెంటనే ఆ ప్రాంతం పాలుతైన ప్రాంతించే దేశం అంటే అది ప్లెయిన్ ల్యాండ్, రెడీ టు బిల్డింగ్స్ అన్నట్టు కాదు. ఇప్పుడు ఒక దేశం అంటే వాళ్ళందరూ అలా ఊహించుకున్నారు అంటే ఒక పెద్ద ల్యాండ్, మనం అందులోకి వెళ్ళిపోయి ఇల్లు కట్టేసుకొని ప్రశాంతంగా ఉన్నాం అన్నట్టు ఊహించుకొని ఉంటుంటారు. కానీ ఐగుప్తు నుండి తెచ్చేటప్పుడే దేవుడు మోసేతో అంటాడు, అక్కడ కనానీయులు, అమ్మాలేటీలు వీళ్ళందరూ నేను మీకు ఇస్తాను అని చెప్పి దేవుడు ముందే క్లియర్గా చెప్పాడు అన్నమాట. అర్థమైందా? అలా నేను వెనక్కి వెళ్ళినప్పుడు రోబోల్ లాగిపోయాను. ఇంకా వీళ్ళు ఇదిగోండి ఎవరిదన్నా నది దగ్గర పలానా ప్రజలు ఉన్నారు, ఈ పేర్లన్నా ఉన్నాయి, ప్రజలు మీరు నేర్చుకోవాలంటే పర్లా చెప్తాను. మేముందే అయిపోతుంది. అక్రమ్ నంబర్ వారు వాటర్ తెచ్చావా? ఇది
చెప్తున్నారు అలాగే ఇదిగోండి దేవతాన్నారు దగ్గర వీళ్ళు ఉన్నారు, ఆ కొండల దగ్గర వీళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు, ఇక్కడ వీళ్ళు ఉన్నారు అనేసరికి మన ఇజ్రాయేలీగా ఊహించుకొని ఉన్నారు కదా. ఇది వినేసరికి కొంచెం వాళ్ళకి ఆవేశం. అసలే మనం చాలా సెన్సిటివ్ కదా కదా ఏంటో ఇల్లు ఇలా అని చెప్పి షాక్ అయ్యి అలా ఆవేశపడుతూ అలా రైజ్ అవుతున్నారు. ఇంకా అవ్వబోతున్నారు. ఈలోపు మన కాలేజ్ గారు వచ్చి కొంచెం నెమ్మలిస్తూ ఉన్నారు, కొంచెం కన్విన్స్ చేస్తున్నారు. ఆ 12 మందిలో 2 పేర్లు గుర్తుపెట్టుకోమన్నారు. ఏమైంది? యెహోషువ, కాలేబ్. యెహోషువ పాత పేరు హోషే. కాలేబ్ గారు వచ్చి కొంచెం కన్విన్స్ చేస్తున్నారు. ఈలోపు మిగతా 10 మంది ఉన్నారు కదా, ఈ 10 మంది వచ్చేసి అక్కడ మనం ఉండేవరా బాబు, ఒక్కొక్కటి ఇచ్చేస్తున్నాడు, వాళ్ళకి మనం ఎలా కనపడతామంటే చాలా మిడతలు. ఇప్పుడు మనకి మిడతలు ఎంత ఉంటాయి? చిన్నవి అంతే కదా. వాళ్ళ దృష్టికి మనం మిడతల వాళ్ళు అంటాము. అక్కడ మనం బతుకులేమో, వాళ్ళు మనుషులు తినేవాళ్ళు. మనం వెళ్ళామంటే మనం గోడుతో తినేస్తారు. ఇలా చెప్పారన్నమాట. ఇలా చెప్ ఇలా నెగిటివ్గా చెప్పేశారు. అసలు మన వాళ్ళు చాలా సెన్సిటివ్ కదా. ఇంకా ఎదిగైతే ఆడవడం మొదలు మన దగ్గరికి రావడం. అమ్మో ఇంత కష్టపడి మేము వచ్చామే, ఎన్నేళ్ళు కష్టపడి వచ్చాము, ఇక్కడేమో ఇలా ఉన్నారు జనాలు, దీని బదులు మేము ఐగుప్తులోనే చచ్చిపోయే వాళ్ళం కదా, మేము ఐగుప్తులో అన్నా కావాల్సింది ఇంత దూరం నడుచుకుంటే ఎందుకు వచ్చామో బాబు అని చెప్పి ఏడవడం మొదలెట్టారు. అందరు తెరవబట్టడం స్టార్ట్ అయ్యారు. అహరోను మోషే దగ్గరకు వచ్చారు. ఎలా ఉంటుంది ఊహించుకోండి, 6 లక్షల మంది అంత కోపంగా ఉన్నారు. ఎవరు మీద చూపిస్తారు ఆ కోపం? ఎవరు మీద చూపిస్తారు? మోషే, అహరోను. ఇంకా వాళ్ళ దగ్గరకు వచ్చారు. చిన్నవారేంటమ్మా, పెద్ద యుద్ధమే అది. 6 లక్షల మంది వచ్చారనుకోండి, 6 లక్షలు వచ్చినాం. స్కూలే మీరు మీదకి వచ్చిందనుకో, స్కూల్ మనకి దగ్గరలో ఏం స్కూల్ ఉంది? సెయింట్ లూక్స్ అంతా తెలియదు. సెయింట్ లూక్స్ స్కూల్ అంతా మన గౌతమ్ గడి మీదకి వచ్చిందనుకో, గౌతమ్ గడి ఎలా రియాక్ట్ అవుతాడు? ఆక్స్ఫర్డ్ స్కూల్ అంతా నీ దగ్గర వచ్చిందనుకో, ఏం చేస్తావు? ఇంట్లో నుండి బయటకు వస్తారు. అక్కడ ఇల్లు లేవు. అలాగా మీ స్కూలే మీ మీదకి వస్తుంది, మీరు అలా భయపడుతున్నారే. అదే 6 లక్షల మంది ఒకేసారి మీ మీదకి వచ్చారనుకో, ఎలా ఉంటుంది? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. వాళ్ళంతా తిరగబడుతున్నారు. మన యెహోషువ కాలేబేమో బట్టలు చింపుకొని, అరే బాబు అది చాలా మంచి దేశం రా, దేవుడు ఇన్ని రోజులు మనల్ని నడిపించాడు కదా, ఏం బాబు ఏమైంది? ప్లేస్ నచ్చలేదా? ఏ ప్లేస్ కావాలి? ఆ ప్లేస్ నాకు నచ్చలే. ఏమి ప్లేసులు నచ్చలేదు? అదే అక్కడ కూర్చుంటే క్లాస్ మనం ఇంకా 12 మంది 80 మందిలో ఉన్నారు అని చెప్పానే అక్కడే ఉన్నాం. ఇప్పుడు ఒక సంవత్సరం అంతా మీరు లాస్ట్ ఇయర్ అంతా ఒక క్లాస్, ఒక బెంచ్ పక్కన ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఇప్పుడు అకాడమిక్ వేరే క్లాస్ ప్రమోట్ అయ్యారు కదా, మళ్ళీ వాళ్ళే వస్తారు మీ పక్కన. ఒకవేళ మీ బెస్ట్ ఫ్రెండ్ మీ పక్కనే ఉన్నా, ఇటు పక్కన వేరే కొత్తవాడు అన్న వచ్చాడు కదా, సరే ఇటు ఇటు ఒకటే ఉంటాడు, బెంచ్ అదే వేసుకుంటా మారుతుంది కదా. స్టార్టింగ్లో అంతా ఉంటుంది, ఇంకా అలవాటు చేసుకోవాలి. ఇది బాగుంటే ఎంత లేదంటే అట్టే అవ్వాలి, లేదంటే అర్థమైందా? నాకేంటంటే బాగుంది, చక్కగా లేకుండా బాగుంది.
నీకు నీ స్పెట్స్ బాగున్నాయి, నాకు ఇస్తావా? ఏమి లక్షల మంది మన మోసాలు వస్తున్నారు. ఈలోపు మన యెహోషువ కాలేమేమో వాళ్ళతో కన్విన్స్ చేద్దామని వస్తున్నారు. దేవుడు ఇంతకాలం నడిపించాడు కదా, ఎందుకు మీరు అలా చేస్తున్నారు అని చెప్పి అయినా కానీ వీళ్ళు కన్విన్స్ అవ్వక ఇంకా మోస ఆహ్వాన్లేమో ఒరే బాబు వాళ్ళు కావాలి ఆగండి కొంచెం, దేవుడు ఏదో చెప్తాడుగా ఆగండి అని చెప్పి మాట్లాడతారు. ఇంకెళ్ళి రాళ్ళు తీసుకొని కొట్టి చంపేద్దామని రాళ్ళు ఎత్తారు. ఎవరి మీద వేసి కొట్టి చంపేయడం వీళ్ళంతా మీ మీదకి వచ్చి రాళ్ళు పట్టుకోవడం ఆక్సోడంతా రాళ్ళు పట్టుకోండి మీదకి వచ్చి పైకి పోతా జరిగినంత రాళ్ళు పట్టుకోవడం ఏం చేస్తావు? మారిపోతారా? అక్కడికి మారిపోతావు నువ్వు ఆగి సైన్లకు అంతా రాళ్ళు వేసుకొని వచ్చింది. ఫ్లవర్స్ పట్టుకుంటాను, స్టోన్స్ పట్టుకోండి. ఎక్కడికి మన మోసే అక్కడ మీదకి ఇక్కడ రాళ్ళు వేసి కొట్టి చనిపోయాను రెడీ అయ్యారు. ఇలా ప్రత్యక్ష గుడారంలో దేవుడు కాపాడుతుంది. దేవుడు అలా ఒక మేఘం తెలిసి ఆ పగలు మేఘస్తంభం, ఆ మేఘస్తంభం కనపడింది అందరికి. ఇంకా అందరూ అలా ఏదైనా కనపడింది. ఇప్పుడు అందరు రాళ్ళు పట్టుకొని నేను ఇంటికి వస్తున్నారు. వీళ్ళు ఒక మేఘస్తంభం అలా చూస్తున్నాం. మిమ్మల్ని చూస్తారా దాన్ని చూస్తారా? దాన్నే చూస్తారు. అలాగే మళ్ళీ దాన్నే చూస్తారు. వీళ్ళొక దేవుడు మోసంగా మాట్లాడు. ఏమని అనుకుంటున్నారు మీరు? ఎంతకాలం మోసే వీళ్ళు నా మీద సనుగులన్నీ నా మీద పడ్డాయి. ఇంకా నేను వీళ్ళని భరించలేను. వీళ్ళందరినీ యెహోషువ కాలేబు తప్ప మిమ్మల్ని అందరినీ చంపేస్తానని చెప్పి దేవుడు మోషేతో చెప్పాడు. యెహోషువ కాలేబు తప్ప మిమ్మల్ని అందరినీ చంపేసి మిగతా వాళ్ళని ఐగుప్తు అదే కనాన్ దేశంలో పంపిస్తానని చెప్పి దేవుడు మోషేతో చెప్పాడు. యెహోషువ కాలేబు తప్ప మిమ్మల్ని అందరినీ అంటే ఎవరెవరు ఉన్నారు? అహరోను మోషే కూడా ఉన్నారు. 40 రోజులు వాళ్ళు తిరిగి వచ్చారు కదా కనాన్ దేశంలో. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం చొప్పున 40 దినాలు వీళ్ళందరూ ఈ అరణ్యాల్లో తిరిగి చచ్చిపోతారు అని దేవుడు చెప్తున్నారు. 40 days వాళ్ళు ఎవరు? వాళ్ళు కనాన్ దేశంలో తిరిగారు కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంవత్సరం చొప్పున మొత్తం ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల్లో యెహోషువ కాలేబు తప్ప మిగతా వాళ్ళందరూ అరణ్యాల్లో చనిపోతారు. మరి వాళ్ళిద్దరూ వెళ్తారు కనాన్ దేశంలోకి. ఫస్ట్ సెన్సస్ ఎప్పుడు వేశారు? సీనాయి పర్వతం దగ్గర వేశారు. రెండవ సెన్సస్ ఎక్కడ వేశారు? కనాన్ దేశానికి వెళ్ళే ముందే. అప్పుడు లెక్క ఎంత వచ్చింది? ఇప్పుడు లెక్క ఎంత వచ్చింది? అప్పుడు 6 lakhs ఇప్పుడు 6 lakhs. మరి ఇద్దరే అని చెప్పి ఇప్పుడు నేను చెప్తాను. మరి మిగతా 6 lakhs అక్కడ నుండి వచ్చారు.
కంటూ తిరుగుతారు. 6 లక్షల మంది పిల్లల్ని కంటూ తిరుగుతారు అరణ్యం. ఈ 6 లక్షల మంది ఒక్కొక్క ఇక్కడ ఓడిపోయాడు అనుకో, అక్కడ ఓడి కొడతాడు, ఇక్కడ ఓడిపోవడం అక్కడ ఓడి కొడతాం, అలా లెక్క బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. అలా లాస్ట్ మళ్ళీ 6 లక్షల మంది వచ్చింది. పాత 6 లక్షల మంది పోయారు. అర్థమైందా? తప్పుడు సమాచారం ఇచ్చారు 10 మంది, వాళ్ళందరూ ఇన్స్టెంట్ గా అక్కడే పడ్డారు. అర్థమైందా? అందుకని వాళ్ళు ఒకవేళ 10 మంది మిగతా 10 మంది మంచి సమాచారం తెచ్చి అరే చాలా బాగుందిరా మనం వెళ్ళొచ్చా సరే అని చెప్తుంటే వేరే వాళ్ళు సరే వాళ్ళు నెగిటివ్గా చెప్పినా వీళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి దేవుడు మనల్ని ఎంత దూరం నడిపించారు కదా ఇదంతా పైన అని చెప్పి వీళ్ళు పాజిటివ్గా రియాక్ట్ అయినా వేరే వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ 40 సంవత్సరాలు కానాన్ దేశంలోకి ఇదిగోండి ఇవంతా ఇదే మన చర్చ కానాన్ దేశం అంటాం. ఇక్కడ దాకా వచ్చారు, ఇంకా మళ్ళీ తిరిగి అలా తిరిగి మళ్ళీ రా 40 ఏళ్ళు దేవుడు అరణ్యంలోనే జస్ట్ ఒక్క స్టెప్ వెళ్తే అయిపోయేది. కానీ కాబట్టి అందుకే మన ఇజ్రాయేల్ ఇలా సరే చాలా ఫాస్ట్ ఏంట్రా నాకు కనపడట్లా. మాకు ఒకవేళ వస్తే ప్రైవేట్లో ప్రైవేట్ కాలేజ్లో గుంటూరు దగ్గరే ఒక 3-4 ఉన్నాయి. ఆ 3-4 ఒకవేళ వేరే డిస్ట్రిక్ట్స్ లైక్ రాజమండ్రి ఇలా వచ్చిందనుకో నేను అటు వెళ్ళిపోవాలి. కాబట్టి మీకు కాబట్టి కొంచెం గట్టిగా ఇక్కడ దగ్గరలో రావాలని పక్కన ఏమున్నాయమ్మా కాటూరి ఒకటి ఉంది, కాటూరి మెడికల్ కాలేజ్, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ అని మాకు ప్రైవేట్ అంటే సంవత్సరానికి 13 lakhs ఆ సీట్లు వేరు వాటిని మేనేజ్ చేసి నాకు ఫ్రీ సీట్ వస్తుంది ప్రైవేట్లో వస్తే అప్రాక్సిమేట్గా 1 lakh అంటే ఏదో వచ్చేస్తారు. 13 lakhs అంటే బాగుంటుంది. కోర్స్ అయ్యేసరికి 45 ప్రైవేట్లో